కరీంనగర్ కలెక్టరేట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై జరిగిన సమీక్ష సమావేశం రసాభసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడకుండా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. సంజయ్ ఏ పార్టీనో చెప్పి మాట్లాడాలి అనడంతో ఇరువురి మధ్య వివాదం రేగింది. సమీక్ష సమావేశంలో రాజకీయాలు మాట్లాడుతున్నారంటూ కౌశిక్ తీరుపై మంత్రులు మండిపడ్డారు. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష సమావేశం రసాభసగా మారింది. సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్ధమవుతుండగా కలుగజేసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు. సంజయ్కు మైక్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వొద్దని సంజయ్ ప్రశ్నించగా ఏ పార్టీయో ముందు చెప్పి మాట్లాడాలంటూ కౌశిక్ రెడ్డి వాదనకు దిగారు. సంజయ్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి నాయకుల మధ్య వాగ్వాదం ముదరగా పక్కనున్న ప్రజాప్రతినిధులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సమీక్ష సమావేశానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటకు పంపారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అన్న సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే మద్దతిస్తున్నట్లు తెలిపారు. నేను రాజీనామా చేస్తామని ఉందో వాళ్ళు గతంలో దాదాపు 40 మందిని 4 పార్టీలకి చేర్చుకున్నందుకు ముందు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి లేదా రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ కు క్షమాపణ వాళ్ళందరూ రాజీనామా చేస్తే తప్పకుండా నేను కూడా రాజీనామా చేస్తాను. సమావేశం నుంచి బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రైతు భరోసా 15,000కు బదులు 12,000 ఇస్తాననడంపై మండిపడ్డారు. 3 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అధికారులకు వస్తుందని, అప్పుడు ప్రతీకారం తీసుకోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు. 3 మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడీడా? ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ, మరి నిజంగా నువ్వు అంత పొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఎదుటే ఈ గొడవ చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమాత్యులు ఈ తరహా వైఖరి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. ఆ ఘటనపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్పందించాలని డిమాండ్ చేశారు. మీటింగు ఇది రాజకీయాలకు సంబంధం లేని మీటింగు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మేమే ఆహ్వానించినాం, అందరినీ మాట్లాడాలని కోరినాం. మరి వారిని అడ్డుకొని ఇది ఒక రాజకీయ టైప్ ప్రసంగం చేసి కొంత ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేయడం ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ యొక్క సమావేశం అసలు ఉద్దేశం డైవర్ట్ చేయడానికి జరిగిందో మరి ఇతర రాజకీయ కారణాల వల్ల కానీ మరి ఇటువంటి ప్రవర్తన సరైంది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పార్టీలు మారనోడు జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే. పార్టీలు మారినోళ్లే వైఎస్ఆర్ సిపిలో తెలంగాణ ఉద్యమంలో రాళ్లు కొట్టి కాంగ్రెస్ లో వచ్చి కాంగ్రెస్ లో అవకాశం ఇస్తే తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? అసలు పార్టీ ఏం మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు.
అధికారికంగా జరుగుతున్న సమీక్షా సమావేశంలో పార్టీల విషయాలను ప్రస్తావనకు తీసుకురావడం ఏంటని సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు.